నమస్తే మహబూబ్ నగర్, ఎలా ఉన్నారు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. బామలు సత్యభామలు దూసుకెళ్తుంది 200+. ఓకే, సో మాల్ చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి లేట్ చేయకుండా ముందు మొదలు పెట్టేద్దాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1 అండ్ అలకాస్ ఎనీవేర్ ఎవ్రీవేర్. అసలే ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. మీరు అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. మధ్యాహ్నం 12:30 అమ్మకు ప్రేమతో సీరియల్. సో అమ్మకు ప్రేమతో సీరియల్ అనగానే అందరికీ జ్యోతి గుర్తొస్తారు. జ్యోతి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాం అండ్ చాలా హ్యాపీ కూడా మీరు మా షోకి రావడం. ఓకే, ఇక్కడ లైట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హుషారుగా హల్మితి హబీబో లలలలలలల. హల్మితి హబీబో హల్మితి హబీబో. ఆల్రైట్, నువ్వు మొదలు పెట్టు. ఎంటర్టైన్మెంట్ బస్తాలు ఇస్తా ఉంటున్నారు మా వాళ్ళు. ఏ రేంజ్ లో ఇస్తారో చూద్దాం. హాయ్ అండి, మీ పేరేంటి? నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? నేను మా వారిని పిల్లల్ని చూసుకుంటుంటాండి. మారింది. ఇప్పటి వరకు ఏంటంటే హౌస్ వైఫ్ నండి అనేవారు. చూసారా మా బామల్లో ఎంత మార్పు వచ్చిందో. మా వారిని ఓరకంట చూస్తూ ఉంటాను. ఆయన ఏమన్నా తేడా చేశారనుక. సరే, ఒక్క సరదా క్వశ్చన్ తో, అసలు పూజలు చేస్తున్నావు కదా బాగా, బొట్లు కూడా పైన బొట్టు పక్కన పెట్టి చాలా పెట్టింది. సో బాగా పూజలు చేస్తుంది మా అక్క. చేస్తాండి. నవధాన్యాలు ఎన్ని ఏంటి చెప్పు. 9 అండి. కందులు, బియ్యం, ఓకే, లేదు ఒకటి. ఒడ్లు అండి, శనగలు, పెసళ్ళు, ఉలువలు, పెబ్బర్లు ఉన్నాయండి. ఉన్నాయండి, అయితే ఉన్నాయండి. పెబ్బర్లు, ఉలువలు, నువ్వులు. అవి చెప్పావు. నవధాన్యాలు 9 అన్నావు. చెప్పానండి. ఎవరు చెప్పారండి? చాలా శాఖలు ఉన్నాయా? నేను నాకివ్వు, నేను చెప్తాను. పట్టుకాక చెప్పు ఫాస్ట్ గా. నవధాన్యాలు ఎన్ని? కలమాన్. వడ్లు, కందులు, పెసర్లు. ఆవాలు చెప్పలేదు. ఆవాలు రావండి. ఊరుకోండి, ఆవాలు రావండి. ఆవాలు రావండి. జీలకర్ర కూడా వస్తుంది కదా. రాదండి. బొబ్బర్లు వస్తాయి, శనగలు వస్తాయి, పల్లీలు, ఉలువలు, జీడిపప్పు రాదండి. ఊరుకోండి. బాదం పప్పు రావండి. కన్నేరు పప్పు ఒకటే రాదు. అవి రావండి. కుసుములు అంట. మొత్తానికి నవధాన్యాలు చెప్పమంటే అక్క 5 చెప్పింది, అక్క 4 చెప్పింది. ఇలా జరిగింది. నవధాన్యాలు అంటే ఏంటి అంటే మినువులు, కందులు, పెసలు, వడ్లు, నువ్వులు, గోధుమలు, అలసందలు, అలాగే ఉలవలు అండ్ పెసలు, శనగలు 9 చెప్పేసా. థ్యాంక్స్ అక్క, లాస్ట్ లో ఒకటి గుర్తు చేసినందుకు. రెడీ, ఇప్పుడు మొదలెడదాం. అసలైంది. పట్టుకోండి దగ్గరికి, జాగ్రత్తగా వినండి. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లా నుంచి తొంగి చూస్తున్న డాష్, దోబుజులాడుతూ దారి తప్పి డార్క్ బంగ్లాకి వెళ్ళిన జనాలు మటాష్. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లా వైపు వెళ్ళిన జనాలు. ఎందుకు వెళ్ళావు? తొంగి చూసినా. ఎందుకు తొంగి చూసావు? మా అక్కలందరికి, మా పిన్నెలకి, చెల్లెలకి తొంగి చూడడం బాగా అలవాటండి. ఆయన గారు వెళ్ళారా బయటికి? అమ్మా, ఆమె ఎవరు అటు చూస్తుంది, మా ఆయన ఇంకే చూస్తుంది. ఊరికి ఉత్తరాన దారికి ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లా వైపు దోబూచులాడుతూ వెళ్తున్నా, తంగి చూస్తున్నా డాష్, దారి తప్పిన బాటసారులు కొత్త వాడేసింది అక్క. ఆగు, ఈ అమ్మాయి తెగనవుతుందా? అక్కడ కూర్చుంటుంటే ఎందుకు అక్కడ కూర్చొని నవ్వారు? అదిగో ఇప్పుడు కూడా నవ్వుతుంది. ఏం పేరక్క? పద్మక్క. ఏంటి సంగతిలో చెప్పాలి మీరే. ఏం చేస్తున్నారు బావగారు? అక్కడ చూస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 36 ఏళ్ళ నుంచి కూడా పెట్టుకొని తిరుగుతుందండి, చెంగు కట్టుకొని. ఇలాగే ఉండాలి లేడీస్ అంటే. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లా నుంచి తొంగి చూస్తున్న డాష్, దారి తప్పాటి వెళ్ళిన జనాలందరూ మటాషు. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన. బావగారికి ఎప్పుడైనా ఉత్తరాలు రాసేవా అప్పట్లో? ఉత్తరాల తోటలో ఉత్తరాలు అలా పాడుకోలేదా మీరు? లేదండి. కాదు, అప్పట్లో స్టార్టింగ్ మీ పెళ్ళైన కొత్తలో ఫోన్లు లేవు కదా. లేవు. మరి ఎలా ఉత్తరాలు రాసుకునేవారు? అట్లనే ఉంటుంది. అచ్చా, ఆయన వదిలి వెళ్తే కదా ఎప్పుడైనా ఉత్తరాలు రాయడానికి.
ఇప్పుడు చెప్పు ఊరికి ఉత్తరాన. ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నాలుగు బంగళాలో తొంగి తొంగి చూస్తున్నా డాష్ అంతే. నాకు ఈ టార్చర్ ఏంటి? ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన డార్క్ బంగ్లాలో తొంగి తొంగి చూస్తున్నా డాష్. బావా నువ్వు ఎప్పుడైనా డార్క్ బంగ్లా వైపు వెళ్ళారా? వెళ్ళలేదండి. నాకు 7th క్లాస్ లో పెళ్లి అయిందండి. ఏ క్లాస్ లో పెళ్లి అయితేనే పెళ్ళే. 8th క్లాస్ లో సరదాగా ఇద్దరు హనీమూన్కి వెళ్ళారు లేదా? అప్పట్లో అవన్నీ ఏం లేవండి. డార్క్ బంగ్లాలు ఉన్నాయి అప్పట్లో కూడా. తెలియదండి. అర్రే తెలవలేదబ్బా. తర్వాత లైన్ చెప్పు. చెప్పండి. మళ్ళీ చెప్పండి అంటే. హలో అండి, మీ పేరేంటి? నా పేరు పావని అండి. పావని గారు ఏం సంగతి? బావగారు ఏం చేస్తారు? బావగారు హార్డ్వేర్ షాప్ అండి. హార్డ్వేర్. ఆయన షాప్ లో హార్డ్వేర్ అయినా మనిషి మాత్రం చాలా సాఫ్ట్ అంట కదా. అందరు అలానే అనుకుంటారు. ఇంట్లో రెబల్ మీరా బావగారా? బావగారే. ఊరుకో. చూడ్డానికి మాత్రం చాలా సాఫ్ట్వేర్, ఇంట్లో మాత్రం చాలా. మా ఆయన ఎంత రెబల్ అయినా నా ముందు అరే అమ్మో ఈ డైలాగ్ చూపించకండి లేకపోతే అయిపోతా. శివ. శివబావా అక్కే ఉందో తెలుసా? మా ఆయన ఎంత రెబలైనా నా ముందు అలా అని నేను అనలేదండి. అన్నది ఇందాక అన్నది. అందరూ సాక్ష్యం. ఒట్టు నేను అనలేదు. లవ్వా అరేంజ్డా? అరేంజ్డ్ తర్వాత లవ్. ఇంకేమో చేయాల్సి వస్తుంది, తప్పదు కదా. ఒకవేళ ఎప్పుడైనా మొన్న F2 సినిమాలో తీసుకొచ్చినట్టు సడన్ గా ఇదిగో నీకోసం ఓ సర్ప్రైజ్ అని చెప్పి చెల్లిని తీసుకొచ్చానని మా చిన్నక్క. ఆయన నేను ఒక్కదాన్ని భరించడమే ఎక్కువ, ఇంకా చెల్లిని ఎక్కడ భరిస్తుంది? ఆయన చూసి ఆ చెల్లి కూడా దగ్గర రాదు. ఆయన రెబల్ అయితే ఈమె మహా రెబలు, మాకు అర్థమైంది. ఇప్పుడు జాగ్రత్తగా విను. తుకారాం గేట్ దగ్గర తుమ్మెద తుమ్మింది, తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్తున్న తూనీగా భయపడి తామరపూల తోటలో తాటి చెట్టు పక్కన దాక్కుంది. నేను దాక్కుంటాను ఫస్ట్. మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా విను. తుకారాం గేట్ దగ్గర తుమ్మెద తుమ్మింది, తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్తున్న తూనీగా భయపడి తామరపూల తోటలో తాటి చెట్టు పక్కన దాక్కుంది. మళ్ళొకసారి ఆగండి, మా జ్యోతి గారు ట్రై చేస్తారేమో చూద్దాం. జ్యోతి గారు రాకరాకొచ్చారు, ట్రై చేయండి. మాత్రం మేము అతిథుల్ని టంగ్ ట్విస్టర్లతోనే సత్కరిస్తూ ఉంటాం అనమాట. కొంచెం ఈజీగా చెప్పండి. ఆగండి, మా జ్యోతి గారు చెప్తున్నారు. జ్యోతి గారు, తుకారాం గేట్ దగ్గర తుమ్మెద తుమ్మింది చెప్పండి. తుకారాం గేట్ దగ్గర తుమ్మింది. తుమ్మ తుమ్మింది. తూర్పు వైపు నడుచుకుంటూ వెళ్తున్నా తూనీగా భయపడి తామరపూల తోటలో తాటి చెట్టు పక్కన దాక్కుంది. మొత్తం కలిపి చెప్పండి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అక్క బట్టి పెట్టేసావా ఈ లోపల? కమాన్ చెప్పక్క, నీకోసమే టైం ఇచ్చా. రెడీ? వేసుకో, కమాన్, నువ్వు చెప్పగలవు. తుకారాం గేట్ దగ్గర తుమ్మింది. ఎందుకు తుమ్మిందంటే జలుబైందా పాపం? ఉండొచ్చు సార్. నీ పక్కనే ఒక జీవి జలుబై తుమ్మితే కనీసం నువ్వు ఒక విక్సో, కనీసం నువ్వు ఒక మందో లేదంటే వేడి నీళ్ళు ఇవ్వాలని తెలియదా? ఆర్డర్ పెట్టానండి, ఇక్కడ మెడికల్ ఏజెన్సీ ఉంది కదా. అచ్చా బాగా. తుకారాం గేట్ దగ్గర తుమ్మింది, తూర్పు వైపు తామర తోటలో తూర్పు వైపు వెళ్తున్న తూనీగా తామర తోటలో దాక్కుంది, భయపడి దాక్కుంది. ఓకే, ఏదో ఒకటి గట్టిగా తప్పట్లు కొట్టండి అమ్మా. హలో అండి. హలో. ఏం పేరు? లావణ్య. బావగారికి సావిత్రి అంటే ఇష్టమా? మహానటి సినిమాలో సావిత్రి గారు పొడుగుబెట్టి పెట్టుకుంటారు, అలా ఆయన గారు చాలా ప్రేమగా నువ్వు పొడుగుబెట్టి పెట్టుకుంటేనే బాగుంటావు అంటారు శివాజీ గణేష్. అలాగే మీకు కూడా పొడుగుబెట్టి పెట్టారా బావా? అవునండి. ఏం పేరు బావ పేరు? వినోద్. ఎందుకు వినోద్ బావకు పొడుగుబెట్టి అంటే ఇష్టమా? అలాగే అడిగాడంతే. ఓకే, వినోద్ బావ ఏం చేస్తారు? రైస్ మిల్. సరే దా. ఉరుములో మెరుపు, చెరుకు తోటలో కొరుకు, అరకులో ఉరుకు, కలుపు చేలో ఇరుకు. ఉరుములో మెరుపు, చెరుకులో అరకు. ఎప్పుడైనా బావ మీరు చెరుకు తోటకి వెళ్ళారా? లేదండి. పెళ్ళైన కొత్తలో తీసుకెళ్లేదా? లేదండి. హనీమూన్ ఎక్కడా? సిమ్లా. అప్పుడు చెప్పండి. మర్చిపోయాను. ఉరుములో మెరుపు, చెరుకు తోటలో కొరుకు, అరకులో ఉరుకు, కలుపు చేలో ఇరుకు. ఉరుములో మెరుపు, చెరుకులో ఉరుములో మెరుపు, చెరుకు తోటలో కొరుకు, అరకులో ఉరుకు, కలుపు చేలో ఇరుకు. ఉరుములో మెరుపు, చెరుకు తోటలో కొరుకు, అరకులో మెరుపు, ఉరుకు.
ఓకే ఎనివే గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. కంగ్రాచులేషన్స్, మీరందరూ గెలుచుకున్నారు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓ శివంగి, ఆల్రెడీ ఈరోజు ఓషవంగిలో మనం ఆడుతున్న ఆట బ్రిక్ పట్టు గిఫ్ట్ కొట్టు అనే ఆట ఆడుతున్నాం. సో ఈ రోజుల్లో లేడీస్ కూడా చాలా మంది అందరూ జిమ్ కి వెళ్ళి యోగాలు చేసి ఎక్సర్సైజ్ చేసి సో బావగారులను బాగా ఆడించి వాళ్ళతో డాన్సులు చేపించి వీళ్ళు కూడా డాన్సులు చేసి సో హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకే అదే ఎలా ఉందో ఎంత ఎక్కువ ఉందో మీకు చూపించబోతున్నాం. సో చాణక్య గారు రెడీయా? జ్యోతి గారు రెడీయా? రెడీ. సో ఇది 2 fingers లో పట్టుకోవాలి. రూల్ ఏంటంటే సో ఇలా పట్టుకొని ఇక్కడ వరకు పెట్టుకోవాలి, మీ ఫేస్ కి డౌన్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇది ఇలా డౌన్ అవ్వకూడదు. ఎవరు మీ ముగ్గురులో ఎక్కువసేపు పట్టుకుంటారో వాళ్ళే ఈ రౌండ్ కి విన్నర్. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమైంది కదా? రెడీ 3, 2, 1 తీసుకోండి. 2 fingers మీరు మొత్తం 5 fingers ఎట్టారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. చాణక్య గారు మిగతా 2 చైతన్య గారు 1 ఫింగర్. అమ్మా ఈ ఫింగర్ ఏంటమ్మా? అంతే అంతే, ఆ 2 fingers టచ్ అవ్వకూడదు, అది అలాగే ఉండాలి, డౌన్ అవ్వకూడదు. మీ ముగ్గురులో ఎవరు డౌన్ అయినా వాళ్ళు అవుట్. ఫేస్ లో చిరునవ్వు కూడా ఉండాలి. అమ్మమ్మమ్మ, మా బావల్ని ఎన్ని కష్టాలు పెడతారు పాపం. వాళ్ళు మిమ్మల్ని మోసి 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 పెళ్ళైన దగ్గర నుంచి భరించి 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 పర్సలు ఖాళీ చేసుకొని ఎంత బాధపడుతున్నారో. డౌన్ అవుతుంది, ఈ చేయి టచ్ చేయకూడదా? బ్రిక్ పట్టు గిఫ్ట్ కొట్టు అంది మా అక్క జ్యోతి గారా. 2 చెయ్య. అయ్యో మీరు డౌన్ చేయడం వల్ల అక్కడ జ్యోతి గారు గెలిచేశారా అనవసరంగా? అయ్యో ఆల్రెడీ జ్యోతి గారు పాపం ముందుకు వెళ్ళారు, ఆమె కంటే కింద మీరు డౌన్ చేస్తారు. ఓకే ఎనీవే గట్టిగా చెప్పట్లో అండి. ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువగా పట్టుకొని విన్ అయ్యారు జ్యోతి గారు. కంగ్రాట్స్. గేమ్ అర్థమైంది కదా? 2 fingers తోటే పట్టుకోవాలి. రెడీ 3, 2, 1 స్టార్ట్. తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ముగ్గురికి. 3వ ఫింగర్ టచ్ చేయకూడదు, లిఫ్ట్ చేయండి పైకి అంతే. హ్యాపీగా. ఏమంత బరువు ఉంది, చాలా సింపుల్. అసలు అప్పడాల కర్ర అట్ల పుల్ల కంటే పెద్ద వెయిట్ ఏం కాదు ఇది. దాన్నే మీరు సత్యభామ తిప్పినట్టు తిప్పుతారు కాబట్టి. మా విజయలక్ష్మి అక్క చూసావా 2వ ఫింగర్ నొక్కేసింది అమ్మా, అలా నొక్కకూడదు, ఇది పక్కనట్టు. అయ్యో మరి 2వ ఫింగర్ తో పట్టుకుంది. అగో 2వ ఫింగర్ అది అలా పట్టుకోవాలి. వాళ్ళిద్దరూ డౌన్ అవడం వల్ల రాధగారు విన్నర్ అయ్యారు. కానీ రాధగారిని కాసేపు మోయిద్దాం, ఊరికినే గిఫ్ట్ ఇస్తామా? మోయండి. ఆహా ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూసారా? నోరు తెరవడం, నోరు ఊపడం. అయ్యో మొత్తానికి పడేసిందమ్మా. ఓకే ఈ రౌండ్ లో అందరికంటే ఎక్కువ సేపు పట్టుకొని ఎక్కువ టైం పట్టుకొని విన్నర్ గా నిలిచారు రాధా గారు. కంగ్రాట్స్. ఆల్రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడిన గేమ్ బ్రిక్ పట్టు గిఫ్ట్ కొట్టు. 2 రౌండ్లలో మొదటి రౌండ్ లో జ్యోతి గారు, సెకండ్ రౌండ్ లో రాధా గారు విన్నర్స్ గా నిలిచారు. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ రాధా గారు, మీరు గెలుచుకున్నారు అలక్కాస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. జెమిని ఫ్యామిలీయే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు దివ్య గారు. సో దివ్య గారు, ఇది మీ ఫ్యామిలీ అని వచ్చారు. సో మీ మనసులో మాట ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. నా పేరు దివ్య అండి, మన మహబూబ్ నగర్. మా ఫాదర్ గురించి చెప్పాలనుకున్నాను. మా ఫాదర్ కానిస్టేబుల్. మా చిన్న ఫ్యామిలీ అండి. మా నాన్న, మా అమ్మ, నేను, మా చెల్లి. మా నాన్న మేము 9th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. నాన్నగారు కానిస్టేబుల్ గా చేసేవారు. కానిస్టేబుల్ బాలానగర్లో చేసేవారు. అక్కడ నక్సల్స్ అటాక్ అయ్యారు బాలానగర్లో. ఎస్ఐ టార్గెట్ ఉన్నారు.
ఎస్ఐఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సేమ్ అదే టైంలో మా ఫాదర్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి సేమ్ లైన్లో వెళ్ళారు. అక్కడ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండి ఎస్ఐ అనుకొని మా ఫాదర్ని టార్గెట్ చేసి షూట్ చేశారు. వీళ్ళందరూ మనకి చాలా సెక్యూర్ చేస్తూ మనల్ని హ్యాపీగా బతకడానికి వాళ్ళ జీవితాలు పణంగా పెడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా అయినా పర్వాలేదు, బట్ మనం సేఫ్ గా ఉండాలని చేస్తున్న గ్రేట్ జాబ్ నాన్నగారు. నాన్నగారి పేరేంటమ్మా? మా నాన్నగారి పేరు వచ్చేసి ప్రకాష్ అండి. మా మదర్ వచ్చేసి ఇప్పుడు సింగిల్ పేరెంట్ అండి. మా నాన్న చనిపోయిన తర్వాత మేము మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాము. అప్పటి నుంచి కూడా మాకు మా నాన్న లేడు అనే లోటు లేకుండా మా మమ్మీ పెంచింది. గ్రేట్. నిజంగా అంత చిన్న వయసులో మీకు 9 years, చెల్లికి 5 years అంటే సో హ్యాపీగా ఉన్న ఫ్యామిలీ. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సడన్ గా సో ఇంటి మెయిన్ క్యాప్టెన్ లేరు అంటే సో ఒక ఉమెన్ సో ఫ్యామిలీని నెట్టుకు రావాలంటే చాలా టఫ్ సిచ్యువేషన్. అలాంటి టైంలో ఆమె ధైర్యంగా అమ్మ జాబ్ చేస్తారా? లేదండి, హౌస్ వైఫే. నాన్న పెన్షన్ వచ్చేది. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళము. తర్వాత నాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ దగ్గరికి ఇక్కడే మహబూబ్ నగర్కి వచ్చేసి ఉన్నాము. అసలు మాకు ఏ లోటు లేకుండా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అంటే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మా పెద్దనాన్న వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అందరూ కూడా. థ్యాంక్ యూ అండి వాళ్ళకు కూడా. వాళ్ళు సపోర్ట్ చేయకుంటే మేము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు. అమ్మ పేరేంటి? బ్రహ్మరాంబ. బ్రహ్మరాంబ గారు చాలా డేర్గా ఉమెన్ ఒక ఫ్యామిలీని సింగిల్ పేరెంట్ గా తీసుకెళ్లడం అంటే చాలా సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళినా వేరే చోటుకి వెళ్ళినా సో చాలా ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా ఎదుర్కొంటారు. బట్ ఉమెన్స్ చాలా గ్రేట్, చాలా స్ట్రాంగ్ ఇలాంటి విషయాల్లో. సో ఇప్పుడు మీకు మ్యారేజ్ అయిందమ్మా? చెల్లికి మ్యారేజ్ అయిందా? చెల్లి యుఎస్ లో ఉంటుంది, నేను ఇక్కడే జాబ్ చేస్తాను, గవర్నమెంట్ జాబ్. మీరు జాబ్ చేస్తున్నారు. సో సార్ ఏం చేస్తారు? మీ హస్బెండ్ బిజినెస్ అండి, వ్యాపారం చేస్తారు. మీకు ఎంతమంది పిల్లలు? 2 kids, 3rd class, LKG. బాబు పాపనా? లేదు, 2 బాబులే. సో ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ బ్రదర్ అనుకొని వచ్చి ఇక్కడ మీ మనసులో మాట షేర్ చేసుకున్నందుకు ఒక చిన్న కానుక మీకు. సో ఇది ఈ రోజు మన మహబూబ్ నగర్ లో బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే psb@sunetwork.com మీ డీటెయిల్స్ పంపించండి. సో నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామ. బాయ్.